ఇంటర్ బోర్డు అధికారి సెక్రటరీ గారిని కలవడానికి వస్తే ఈరోజు విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా విద్యార్థి సంఘాలలో వచ్చిరని చెప్పేసి పక్కదారిన పడి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈరోజు సెక్రటరీ గారు విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా ఎవరెవరో రాజకీయ నాయకులు ఎవరెవరో సెటిల్మెంట్ల గురించి ఎవరో కలుస్తారు. కాబట్టి విద్యార్థుల సంఘాల తరపున ఒక పేద విద్యార్థులకు అన్యాయం జరిగింది, ఒక న్యాయం చేయాలని చెప్పేసి కోరడానికి వస్తే ఏ ఒక్క సెక్రటరీకి ఇట్లా ఏ ఒక్క అధికారికి ఇట్లా స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికీ ఎగ్జామ్స్ ఇంకా 5-6 రోజులు ఉన్నాయి, ఇంకా దాదాపు 150 మందికి హాల్ టికెట్లు రాలేదు. కాబట్టి ఈ కార్పొరేట్ కళాశాలలో పర్మిషన్ లేనటువంటి కళాశాలలు వేరే హాల్ టికెట్లు తీసుకొని నడిపిస్తున్నటువంటి కళాశాలలు ఎమ్మటే దాంట్లో సీజ్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏవైతే విద్యార్థి సమస్యలు ఏవైతే ఉన్నావో దానికి విద్యార్థి పరిషత్ ఏబీపీ నిరంతరం ఉద్యమం చేస్తుంది. మనం చూడొచ్చు, ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పటికీ కార్పొరేట్ కళాశాలలో అడ్మిషన్ల కొరత ఇప్పటికే సగం అయిపోయినాయి. కాబట్టి ఈ యొక్క అధికారులు చర్య తీసుకొని ఎమ్మటే కాలేజ్ సీజ్ చేయాలని చెప్పేసి ఏవైతే కాలేజీలు ఉన్నో సీజ్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది.